అవతార్ మెహర్ బాబాకి జై. ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిలబడి ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైన కోపం గనక ఉన్నట్లయితే ఒకరి పట్ల ఒకరు చాలా తీవ్రమైన స్వరంతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకని మెహర్ బాబా స్వయంగా దానికి ఇలా సమాధానం చెప్పారు. వారు బాహ్యంగా ఎదురెదురుగా దగ్గరగా ఉన్నప్పటికీ వారి హృదయాలు మాత్రం చాలా దూరంగా వైదొలిగిపోయాయి అని భావిస్తారు వారిద్దరూ కూడా. అందుచేత తమ మనసులోని భావము అంత గట్టిగా అరిచి చెబితే కాని అవతలి వ్యక్తికి చేరదు అని భావిస్తాడు. అందుచేత కోపం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటే వాళ్ళ స్వరం కూడా అంత తీవ్ర స్థాయిలో మారిపోతూ ఉంటుంది. సో బయట కనిపించే దూరము కాదు, వాళ్ళ హృదయములో వాళ్ళు పొందేటువంటి భావన అది మూలము. ఇంకా బాబా పొడిగించి ఇలా చెప్పారు, అదే ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ ఉంది అనుకోండి, వాళ్ళకి అసలు మాటలతోనే పని లేదు. బిగ్గరగా మాట్లాడడం అటుంచి అసలు వాళ్ళు మాటలతో అవసరం లేకుండానే కేవలము కనుసైగల ద్వారా, చేతి సౌజ్ఞల ద్వారా, ముఖ కవళికల ద్వారా వాళ్ళు తమ మనసులోని భావాన్ని ఎదుటి వ్యక్తికి పంచుకోగలుగుతారు. ఇది అంటే మన హృదయములో ఉన్న ప్రేమ భావము. ఈ కారణంగానే మనము ఎంత గట్టిగా మాట్లాడడము, అలాగే ఎంత మృదువుగా మన భావాలని చెప్పడము జరుగుతూ ఉంటుంది అని బాబా చెప్పారు. ఇలా అవతార్ మెహర్ బాబా అనేక రకమైనటువంటి రహస్యాలను తన సందేశాల్లో వివరించి చెప్పారు. అవతార్ మెహర్ బాబాకి జై.